ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ లోటస్ సీడ్స్ పాయసం. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఇది ఎముకలకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం లోటస్ సీడ్స్ని వేసి వేయించుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేడైన తర్వాత దీనిలో మనం బాదాంను వేసుకోవాలి. అలాగే దీనిలో జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెంగా వేగిన తర్వాత దీనిలో మనం కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. ఈ పాలను కాసేపు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న లోటస్ సీడ్స్లో ఒక సగాన్ని తీసుకొని అలాగే ఒక 4 క్యాష్యూస్ని తీసుకొని మిక్సీ వేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. పాలు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న లోటస్ సీడ్స్ని వేసి కాసేపు ఉడికించుకోవాలి. దీనిని మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్న లోటస్ సీడ్స్ క్యాష్యూ పౌడర్ను వేసుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. ఈ అంచుల వెంబడి ఉన్న పాల మలాయిని తుడుచుకుంటూ చక్కగా పంచదారను కరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న క్యాష్యూ, బాదం, కిస్మిస్ వేసుకోవాలి. వీటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా లోటస్ సీడ్స్తో పాయసం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా బాగుంటుంది. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైనది.